ఏర్పడినప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని, ఆ దిశగానే గోషామహల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మాన్ షాయిలోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయంలో విఠలేశ్వర రుక్మాబాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోషామహల్లో బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడి ఏర్పాటు చేసిన బస్తీ నిద్ర కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందించాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రతగా, రాజకీయ నవీకరణ తదితర అంశాలపైన వివరాలను గడ్డం శ్రీనివాస్ యాదవ్ అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఏడాది పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలో గడ్డం పొలిటికల్ అకాడమీని ఏర్పాటు చేసి ఈ అకాడమీ ద్వారా యువతకు విలువలు, సిద్ధాంతాలు, నీతివంతమైన రాజకీయం తదితర అంశాలపైన వారిని తీర్చిదిద్దనున్నట్లు ఉద్బోధించారు. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్, బేగం బజార్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ అవినీతిలో కూరుకుపోయారని, వేల కోట్లలో ఆస్తులు సంపాదించారని, త్వరలో వీరి భరతం పట్టేందుకు తాము కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి రాజకీయ నాయకులను గద్దె దింపడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. గోషామహల్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు going to the class, be energetic, be enthusiastic, so that Rajana important. From the government side, there are multiple platforms that entire educational defense on faculty. So, I request all faculty members put with the problem. Why our schools like this? They immediately tell us that they are finding one profession, but in the program system, now we should all come together and develop the system. Thank you. Continuing with the program. మొత్తం చెప్పినాం మేము. నేను ఉదాహరణకు చెప్తా, ఒక కార్పొరేటర్ ఉన్నాడు 10th ఫెయిల్, సరే ప్యాషన్ ఉందా లేదు, నేను గమ్మత్తు మీరు ఆన్ రికార్డ్ రాసుకోండి, ఈ మాటలు వినిపియండి. 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయండి. అందులో వినూత్నమైన కాన్స్టిట్యున్సీ, అసలు రాజకీయంలో చర్చ చేసుకునే కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది, అన్ఫిట్ ఉంది, యూజ్లెస్ ఉంది అంటే గోషామహల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇక్కడ రాజా సింగ్ ఏం పట్టించుకోడు. 119 కాన్స్టిట్యున్సీల ఇలాంటి కాన్స్టిట్యున్సీ నాయకుడు, ఇలాంటి ఎమ్మెల్యే మీకు 119 కాన్స్టిట్యున్సీలు దొరకడు. 118 కాన్స్టిట్యున్సీలు అవుతుంది కదా, అందులో దొరకరు. ఎందుకంటారు సార్ అట్లా అన్నాడు. నేను ఎందుకంటున్నా అంటే ఈయన ఏ ప్రజలకు ఒరిగి పెట్టేది లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి నిలబడాడు, అభివృద్ధి గురించి అసలే నిలబడాడు. మళ్ళీ దేనికి సార్ 3 సార్లు గెలిచిందంటే ఓన్లీ మతతత్వ రాజకీయాలను నమ్ముకుంటాడు. హిందూ ముస్లిం చేస్తాడు, ఎన్నికలు రాగానే ఓట్లు దండుకుంటారు, వెళ్ళిపోతారు. నేను ఇవాళ అదే చెప్పిన, ఎప్పటి వరకు హిందూ ముస్లిం తగాదాల మనం వాళ్ళు హిందూ ముస్లిం పెడతారు, కావాలని పెడతారు. ఎందుకంటే మన సమస్యను వాళ్ళు పరిష్కరించే ఆలోచన ఉండదు, ఆ ఓపిక ఉండదు. ఇంకోటి మన సమస్యను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకురాకుండా చెయ్యాలి అని అంటే హిందూ ముస్లింలో గొడవ పెట్టాలి. సరే, హిందూ ముస్లింలో నువ్వు గొడవ పెడుతున్నావు పెట్టినావు, సమస్యల గురించి ఏమైంది అది ఎత్తాడు. ఆయనకి ఎప్పుడు హిందూ ముస్లిం గొడవ పెట్టి
మనుషులను మనుషులతోని కటాంచిపియాలి. ఇదే వాళ్ళు నేర్చుకున్నారు, రాజాసింగ్ నేర్చుకున్నాడు. సో ఇంకోటి 119లో ఒక యూజ్లెస్ అన్ఫిట్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే రాజాసింగ్. 150 డివిజన్లలో కూడా యూజ్లెస్ అన్ఫిట్ కార్పొరేటర్ ఉన్నాడు అని అంటే ఇక్కడ బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్. ఈయన ఏం చేస్తాడు సార్? ఎందుకంటారు పాపం ఆయన ఏమీ చేయడు. మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఒక మోరీ సాఫ్ చేపియాడు, ఒక రోడ్లు ఊడ్చిపియాడు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాడు, ఏమి చేయడు. అరే ఏం చేయకపోతే 4 సార్లు ఎట్లా గెలిచిండు అని అంటే ఈడంతా బీజేపీ బెల్ట్ చూస్తారు. నార్త్ ఇండియన్ ఆ పువ్వు మీదనే గురుతారు. ఇది చూసుకున్నాడు, ఇది చూసుకొని ఇలా రాజకీయం నడిపిస్తాడు. నేను ఛాలెంజ్ చేసిన, ఒక్క ఫోటో కార్పొరేటర్ రోడ్లు ఉడిపించే దగ్గర నిలబడి పొద్దున, లేదా ఒక్క ఫోటో జిహెచ్ఎంసీకి వీళ్ళు అధిపతులు కదా, వీళ్ళు కౌన్సిలర్లు అంటే జిహెచ్ఎంసీలో పట్టు ఉండాలి కదా. ఎవరికైనా ఒక్కనికి ఇల్లు కడుతుంటే మున్సిపల్ పర్మిషన్ ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఇప్పించే ఫోటో నాకు చూపెట్టాడు. ఎంతసేపు బిల్డింగ్ల మీద వాడి దూసుకోవాలి, లూటీ చేయాలి, సంపాదించుకోవాలి, ఇవే తెలుసు. కానీ తను మాత్రం 7 అంతస్తుల మీద కడతాడు. వేరేలు కట్టాలంటే ఆయనకు కుప్పం చెల్లించాలి, కుప్పమే అంటారు కదా, టోల్ ట్యాక్స్, బిల్డింగ్ ట్యాక్స్ చెల్లించాలి. ఫ్లోర్కి 5 లక్షలు. ఈ బేగం బజార్ అంటే చాలా గజము 5 లక్షలు ఉంటుంది. ఇండియాలో ఎక్కడ ఉంటుంది 5 లక్షలు ఉంటుంది. వాడు వాడు బీద కుటుంబం పెద్దది, ఒక 50 గజాల కంటే వానికి ఏముంటుంది, ఒక ఫ్లోర్లో ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి ఫస్ట్ ఫ్లోర్లో, అమ్మ నాయన ఉండడానికి సెకండ్ ఫ్లోర్లో, ఒక కొడుకు కాపురం చేసుకొని ఇంకో థర్డ్ ఫ్లోర్లో ఇంకో కొడుకు కాపురం చేసుకోనికి, ఇట్లా వాడు కట్టుకోవాలని ఉంటుంది. జిహెచ్ఎంసీలు పర్మిట్ చేస్తారు గ్రౌండ్ +1 అని, వాళ్ళు ఒక 2 స్లాబ్లు అడిషనల్ ఇస్తారు. ఇక వీళ్ళకు అయిపోయి, ఈ దోపిడీదారులకు అయిపోయి, ఇక మిఠాయి దొరికినట్టే. వాళ్ళు వెనక పడతారు, వేధిస్తారు. వేధించే స్లాబ్కు 5 లక్షలు తీసుకుంటాడు శంకర్ యాదవ్. వీళ్ళు ఎట్లా అంటే రాజాసింగ్ శంకర్ యాదవ్ ఏంటి అంటే ఈయన తీసుకున్నాక ఆయన వాటా ఆయనకు కవర్లో పంపిస్తాడు. రాజాసింగ్ గుడిని దోచుకుంటే శంకర్ యాదవ్ గుడిలో ఉన్న లింగాన్ని దోచుకుంటాడు. ఇవన్నీ నేను చెప్పకపోతే ఈ ఫౌండేషన్ కి గుర్తింపు లేదు. ముందు చెడును అంతమించాలి, అవేర్నెస్ రాదు, ఇది ఎలివేట్ కాదు. ఇప్పుడు నేను అంటేనే ఎవరికైనా నొప్పి లేస్తుంది, వానికి కూడా మార్పు వస్తే లైఫ్ లో నేను చేస్తున్నట్టు. ఏమి ఇచ్చా? నాకేం ఇచ్చలేదు. నేను 18 ఏళ్ల కిందనే బ్లూ బల్బ్ పెట్టుకొని నేను చైర్మన్ అయినా, నేను పార్లమెంట్ కొట్లాడినా, నేను 22 విద్యా సంస్థలు నడిపిస్తా, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నేను హోటల్స్ కట్టి లీజ్కి ఇస్తా. నేను ఒక నిమిషం కూడా నాకు వృధా అవ్వదు. నాకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని పుష్కలంగా ఉన్నది. కానీ సమాజాన్ని చూస్తుంటే సమాజం మీద వాడి దోపిడీ దారి లెక్క వీళ్ళు దోచుకుంటుంటే నాలాంటి వ్యక్తికి నాకు బాధ్యత గుర్తు చేస్తుంది కదా. ఒక మదర్ తెరీసా ఇంటి పక్కకు ఒక అనాథాశ్రమం నడిపిస్తుంటే అది ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? మదర్ తెరీసాకి వస్తుంది. మదర్ తెరీసా సంకల్పం ఏంది? దేశంలో కూడా ఒక్కరు కూడా అనాథ ఉండొద్దు అన్నది ఆ సంకల్పం. అందు గురించే దేశ విదేశాలలో మా ఫౌండేషన్ నడుస్తుంది. ఇప్పుడు నేను సామాజిక స్పృహ ఉండాలి, మంచి విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండాలి అన్నప్పుడు నా ఇంటి పక్కకే ఒక దోపిడీదారి ఉంటే ఎవరు స్పందించాలి? ముందు నేను స్పందించాలి. ఎందుకు స్పందించాలి? నేను మార్పు కోరుకుంటున్నాను కాబట్టి, నాకు అది అవమానకరం కాబట్టి, నా తల తీసేస్తున్నారు కాబట్టి. అది పార్టీ కాదు, వ్యక్తి. అది వ్యక్తి మీద మన యొక్క పోరాటం, పార్టీల మీద కాదండి ఇది. సో ఫౌండేషన్ అనేది పార్టీల మీద ఎప్పుడు పోదు. ఫౌండేషన్ అనేది వ్యక్తుల మీద. రాజకీయాలు మంచి చేస్తే మేము ఫౌండేషన్ పిలిపించి షాల్ కప్పి వాళ్ళకు సన్మానం చేస్తాం. వాళ్ళు సమాజానికి చెడు చేస్తే చీడ పురుగుల్లాగా వాళ్ళు విస్తరించిపోతుంటే దాన్ని అంతమోదించే పని కూడా గడ్డం గంగాధర్